నీకు ఒకటి తీసుకొచ్చాను. ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి? ఇవన్నీ నీ దగ్గర ఎందుకున్నాయి? ఏమైందే? ఒంట్లో కానీ బాగోలేదా? భయపడకమ్మా, ఇవి నావి కావు. మరి నీవి కానప్పుడు ఇన్ని టాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకున్నాయి? మా సార్కి తెలిసిన వాళ్ళు దుబాయ్లో ఉంటారంట. అక్కడ ఇదే కంపెనీ మెడిసిన్ దొరకవు. అందుకే ఇక్కడ తీసుకుని వాళ్ళకి పంపడానికి నాకు ఇచ్చారు. దుబాయ్కి నువ్వెలా పంపుతావు? మా సీనియర్ని సారే పరిచయం చేశారు. ఆవిడ్ని వాళ్ళు కలిసి ఇవి ఇచ్చేస్తా. నేను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను. యామిని, ఇవి దేనికి వాడతారంట? ఏవో బాడీ పెయిన్ టాబ్లెట్స్ అని చెప్పారు జగదాత్రి. ఇప్పుడు నాకు కూడా ఏదో తప్పు జరుగుతుందనిపిస్తోంది దాత్రి. కదా, ముందా టాబ్లెట్స్, గిఫ్ట్, ఆ పిల్లే గురించి మొత్తం కనిపెట్టాలి కేదార్. ట్రై, నేను లోపలికి వెళ్ళిన వెంటనే అందరూ వచ్చి పొజిషన్స్ తీసుకోండి. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ పర్పుల్ కలర్ శారీలో ఉన్న అమ్మాయిని షూట్ చేసేయండి. ఓకే బాయ్. చెప్పింది గుర్తుంది కదా? ఎవరట్టొచ్చినా కాల్చి పడేయండి. ఓకే బాయ్. ఆ నవ్వు వెనక ఏం దాచావు రామన్ పిల్లే? ఎవరు నువ్వు? ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు? నువ్వెంత ఆలోచించినా నా గురించి తెలుసుకోలేవు చెడి. చెప్పాను కదా, మీననంటే చావు. నువ్వు నన్ను చేరుకునేలోగా నీ చావుని నీ దగ్గరికి తీసుకొస్తా. నువ్వు మోసం చేస్తున్నావని కానీ మాకు తెలియాలి. ఇక్కడ కొడితే తమిళనాడులో రీసౌండ్ వస్తుంది పిల్లాయి. జగదాత్రి, ఇవాళ నీ చావో వాడి చావో మీనన్ చేతిలో ఉంది. నాకు గాని ఛాన్స్ దొరికితే ఇద్దరిని చంపి నా పగ తీర్చుకుంటా. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీ నలుగురికి ఏమైంది? అలా బొమ్మల్లా నిల్చుండిపోయారు. అయ్యో, ఏం లేదు మావయ్య గారు, ఏదో ఆలోచనలో పడిపోయాను అంతే. టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూస్తున్నానండి. రండి, ఈయన మా నాన్నగారు. ఓ హాయ్ సార్. హలో. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు, తీర్చుకోవాల్సిన పాత బాకీ జగదాత్రి, మీకు మనుషుల్ని చంపడం బాగా అలవాటు అనుకుంటా.
అది ఎదుటి వాళ్ళని బట్టి ఉంటుందండి. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నా పని నేను కరెక్ట్గా చేయకుంటే ఎలా? తర్వాత మాట చూస్తుంది. మీరిద్దరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? అవును జగదాత్రి, నువ్వు మనుషుల్ని చంపడం ఏంటి? ఏందమ్మి ఏదేదో మాట్లాడుకొని మళ్ళా నవ్వుతున్నారు? ఏం లేదత్తయ్య, మీకింత ఫుడ్ పెట్టి మనుషుల్ని చంపడం అలవాటు అనుకుంటా అన్నారు. నేను దానికి మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఈ మాత్రం చేయకుంటే ఎలా అని అన్నానంతే. అంతే కదా పిల్లయ్య గారు? అంతే అంతే. ఓహో, ఆయన అడిగింది నీకు అర్థమైనప్పుడు సక్రమంగా చెప్పి చావచ్చుగా. ఆయనకు అర్థం అవ్వాలని అలా చెప్పానత్తయ్య. పెళ్ళయ్య గారు, ఆ? మీ తమిళనాడా? అవునండి. పేరు విని సాంబార్ చేసినట్టున్నారు కదా. இந்த சாம்பார் நாங்க இங்க பாட்டிக்கு கத்துக்கிட்டா. அது உங்களுக்கு நல்லா பிடிக்குமா? ஒரு வாட்டி ஜெகதாத்ரி கையில சேங்க சாம்பாரை நீங்க சாப்பாட்டா நீங்க எப்பவுமே மறக்க முடியாது. మీరు మాట్లాడింది తమిళని అర్థమైంది, కానీ ఏం మాట్లాడారో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సార్కి అర్థమై ఇక్కడే. అందుకే తమిళ్ కంటే తెలుగు బాగా వచ్చు. అమ్మ మలయాళీ అవడం వల్ల మలయాళం కూడా కొంచెం వచ్చు. ఆయన సంగతి పక్కన పెట్టు, అసలు నీకు తమిళ్ ఎలా వచ్చు? అవునత్తయ్య, ఇది టీచర్ ట్రైనింగ్ కోసమని రాజమండ్రి పోయినప్పుడు కూడా దీనికి ఫోన్ చేస్తే తమిళ్లోనే వచ్చేది. నేను టీచర్ ట్రైనింగ్కి రాజమండ్రి వెళ్ళలేదు, పోలీస్ పోస్టింగ్ కోసం వెళ్ళామని కనిపెట్టేసేలా ఉన్నారే. నువ్వు తమిళ్ చాలా చక్కగా మాట్లాడావు. ఎక్కడ నేర్చుకున్నావు జగదాత్రి? మా స్కూల్లో ఒక తమిళ్ సార్ ఉన్నారు, ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఓహో, జగదాత్రి, సాంబార్లోకి పాపడ్స్ చాలా బాగుంటాయి, కొన్ని చేస్తావా ప్లీజ్? 2 నిమిషాలు తీసుకొస్తాను. నాకు కొంచెం కూల్ వాటర్ కావాలి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నేను తీసుకొస్తాను. అవసరం లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను.
జడే అండర్ కేదార్ 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 లే కేదార్ కేదార్ లే కేదార్ ప్లీజ్ లే కేదార్ 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 లే కేదార్ 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 లే. కేదార్ ప్లీజ్ కేదార్ లే కేదార్ కేదార్ లే. మీనన్ మీనన్ జడే నువ్వు పెట్టుకుంది మీనంతో నన్ను అరెస్ట్ చేయడం ఏ పోలీసు వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుంది? హే, వాడు పైకెళ్ళి చాలా సేపు అయింది. నువ్వు కూడా పైకి వెళ్ళి ఏడువు. ఆహా, ఊహే ఎంత బాగుందంటే కళ్ళ ముందు జరిగితే ఇంకెంత బాగుంటుందో. కేదార్, ఇవాల్టితో నా వారసత్వానికి అడ్డు తొలగిపోతుందిరా. తీసుకో జగదాత్రి. అంటే చావు కూడా భయపడరు. ఈ అమ్మాయిని చూస్తే చిన్న ఎలుకను చూసి ప్రాణాలు పోయేలా వచ్చింది.
ఈ అమ్మాయినా పోలీస్ అని నువ్వు డౌట్ పడింది. మీ ఇంట్లో ఎవరైనా పోలీస్ అయ్యే ఛాన్స్ ఉందేమో కానీ ఈ అమ్మాయి మాత్రం పోలీస్ అయ్యే ఛాన్సే లేదు. జగతాత్రి, ఇంతమంది నీ వంట గురించి చెప్తుంటే కూడా లేదు. ఏమైంది పిల్లయ్య గారు? ఏమవడం ఏంటి కౌశిక్ గారు? అరే, మనలాంటి వాళ్ళు ఈ సొసైటీ బాగు కోసం, ముందు ఈ సొసైటీ ముందుకెళ్లడం కోసం రాత్రి పగలు కష్టపడుతుంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఈ ఈడియట్స్ ప్రజల్ని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నారు. మీరు మాట్లాడుతుంది ఎవరి గురించండి? ఇంకెవరి గురించండి? ఉన్నాడు కదా ప్రజల పాలిట ఒక పనికి మాలినవాడు, మినిస్టర్ హర్నాథ్ గురించి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మినిస్టర్ హరినాథ్ గురించేనా మీరు మాట్లాడుతుంది? అవును. ఆయన పాపం పండే రోజు చాలా దగ్గరలోనే ఉంది పిల్లయ్య గారు. నేను నా టీం ఆయన చేసిన స్కామ్ల మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. ఒక్క సాలిడ్ లీడ్ దొరికినా జైలుకి పార్సల్ చేస్తాం. అవునా? ఇప్పుడు నాకు వచ్చిన ఈ వీడియో ఆ ఈడియట్ గురించే. ఏం వీడియో అండి? నేను చెప్పడం దేనికి, మీరే చూడండి. చి వీడి మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఏ అక్రమాలు ఆపడం లేదు. పైగా దేనికి ప్రూఫ్ లేదు, ఉండదు అని మీడియాలోనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ వీడియో ఏ ఛానల్లో వచ్చినట్టు లేదు కదా పిల్లయ్య గారు? లేదమ్మా, వాడంటే గిట్టని వాళ్ళు రికార్డ్ చేసినట్టున్నారు. ఇంకా ఏ ఛానల్లోనూ ఇచ్చినట్లేరు. రేపటికల్లా అన్ని ఛానల్స్లోనూ వచ్చేస్తుంది. సార్, మీరు నో చెప్పారన్న నమ్మకంతో మిమ్మల్ని ఒక హెల్ప్ అడగబోతున్నాను. చెప్పండి. మీకు తెలిసి ఉంటుంది, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మెయిన్ కంపెనీ మీడియాని. మీకు అభ్యంతరం లేకుంటే ఆ వీడియో ఇస్తే మేము మా ఛానల్లో వేసుకుంటాం. ఇవాళ రేపో ఇది బయటికి వచ్చే న్యూసే. ఇది ఫస్ట్ మీలాంటి రెప్యూటెడ్ ఛానల్ నిజం కోసం నిలబడే ఛానల్లో వస్తుంది అంటే సంతోషంగా ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిషిక, ఒక్క నిమిషం ఆగు.